కన్యాకుమారి రామా రామాగా నీకోసం ఎదురు చూస్తున్నాను పూజ. అమ్మో 28 ఏళ్ళ నీకు ఈ పాటికి 2 పిల్లలు పుట్టాల్సిందే. ఇంకేమి ఆలోచించక నువ్వు చిన్న ధైర్యం చేసావనుకో నీ కోరిక తీరుతుంది, ఆయన కోరిక తీరుతుంది. నేను చిత్రాన్ని ఆంటీ పంపించారు. కూర్చో. చిత్ర, ఈ కాళ్ళు ఎంత అందంగా ఉన్నాయి. మామిడి చెట్టు వేరకాల్సినట్టు ఉన్నాను. సరిపోదా ఇది నీకు? అమ్మా చిత్ర, ఏం చేస్తానా? ఒక్కసారి మా ఇంటికి వచ్చి పోదురా అమ్మా, ఒక 10 నిమిషాలు వస్తావా? సరే ఉంటాను. రామా రామాగా నీకోసం ఎదురు చూస్తున్నాను కూర్చో. ఎలా ఉన్నారు ఆంటీ? ఇంత సడన్ గా పిలిచారు, ఏదైనా విశేషమా? అవునమ్మా, నీతో చిన్న పని పడింది. చెప్పండి ఆంటీ. నీకు ఈ మధ్యన ఒక పెళ్లి సంబంధం వచ్చింది, అది ఎంతవరకు వచ్చింది? దౌరీ దగ్గర ఆగిపోయింది ఆంటీ. బంగారం లాంటి నిన్ను కట్నం అడిగాడా ఆ ముదరాష్ట్రకోడు? అవునంటీ, అందరూ వస్తున్నారు చూస్తున్నారు, కానీ డౌరీ అడుగుతున్నారు. మీకు తెలుసు కదా ఆంటీ మా పరిస్థితి. అవునమ్మా, 4 ఆడపిల్లలు మీ నాన్నకి. ఏదో ఎన్నో తిప్పలు పడి 2 ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించాడు. ఇంకా మీరిద్దరు ఉన్నారు. మీ పరిస్థితులు ఏమవుతాయో ఏమో. అమ్మా అడుగుతున్నానని ఏమనుకోకు. ఇప్పుడు నీ వయసు ఎంత? ఆంటీ 28. అమ్మో 28 ఏళ్ళ నీకు ఈ పాటికి 2 పిల్లలు పుట్టాల్సింది. భగవంతుడు నీకు ఆ రాత రాయలేదు. సరే గాని రాత్రులు ఎలా కట్టుకుంటున్నావమ్మా? అమ్మా నేను ఆడదాన్నే, సిగ్గుపడికే. ఏదన్నా నాతో చెప్పుకో, పర్వాలేదు. ఆంటీ కూరకి 1/2 కిలో వంకాయలు తెచ్చుకుంటే నా కోసం 1 కిలో వంకాయలు తెచ్చుకోవాల్సి వస్తుంది. అమ్మో అమ్మో, దానికి అలవాటు పడ్డావా? అది అంత మంచి పని కాదమ్మా. మరి ఏం చేయను ఆంటీ? ఏమ్మా ఎంతవరకు ఏ కుర్రాడు సైడ్ చేయలేదా? సైడ్కి పిలవలేదా? అంటే మీకు నచ్చదు ఆంటీ. అక్కడికి మా బావులు ఇద్దరు ట్రై చేశారండి, వాళ్ళకే లొంగలేదు. వీధిలో కుర్రాలకి ఏం లొంగుతాను నేను? అవునమ్మా, బావులైతే అక్కడికి ద్రోహం చేసినట్టుంటదని నువ్వే వెనక్కి తెగ్గుంటావు. అవునండి. ఏది ఏమైనా ఈ వయసులో నీకు అది అవసరమమ్మా. ఏదండి? అదేనమ్మా మగతాడు. వాడకుంటే వయసు అయినా ఐస్ క్రీమ్ అయినా కరిగిపోతుందమ్మా. మరి ఏం చేయమంటావు అంటే? నాకు పెళ్లి కుదిరాకే ఆ పని చేద్దాం అనుకున్నాను. చూడమ్మా, నీకు ఇప్పటికే 28 సంవత్సరాలు. నీకు పెళ్లి కుదిరేసరికి 40 సంవత్సరాలు అవుతాయి. అప్పటి వరకు ఇలాగే ఉంటావా? మరి ఏం చేయమంటారా ఆంటీ? చెయ్యాలమ్మా. మనకు కావాలి అనుకున్నప్పుడు ధైర్యం చెయ్యాలి. అంటే నాకు అర్థం కాలేదండి. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది? నీకు నచ్చిన మగోడితో కలెక్షన్ పెట్టుకోవడమే. అదేలా సాధ్యం? ఇప్పటికిప్పుడు ఏ మగాడితో కనెక్ట్ అవ్వగలను? నువ్వు ఒప్పుకుంటే ఇప్పటికిప్పుడు నేను రెడీ చేస్తాను. ఆంటీ అదే బయట వాళ్ళు అనుకో ఊరంతా తెలిసిపోతుంది. అదే ఇంట్లో వాళ్ళు అనుకో గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతుంది. ఇంట్లో వాళ్ళంటే ఇంకెవరు? మీ అంకులే. ఆంటీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? జోక్ చేస్తున్నారా? జోక్ కాదే తల్లి. ఒప్పుకుంటే 5 నిమిషాల్లో నీకు గ్యారెంటీ చేస్తాను. నీ మీద కొట్టేసి చెప్తున్నాను. నీకు ఎటువంటి భయము రాదు. నీకు నేను హామీ. జీవితంలో తిరిగి రానిది వయసు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. ఈ నడి వయసు ఆమె ఆ అమ్మాయిని తన భర్త దగ్గరకు పంపించటానికి గల కారణం వెనక ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఒక్క నిమిషం ఆ ఫ్లాష్ బ్యాక్ చూసి తర్వాత ఈ అమ్మాయి ఆయన దగ్గరకు వెళ్ళి ఏం చేసిందో చూడండి. మీకే హాయిగా ఉంటది, నొక్కే వాళ్ళకు ఉంటది ఇక్కడ కదా. మరి వీటి మీద ఎవరు నొప్పారు? నాన్నగారితో చెప్పించుకుంటారా? చూడక రోజు ఒకే కంచంలో తినాలంటే బోర్డు కొట్టేస్తుంది. ఏమన్నారు మళ్ళీ ఒకసారి చెప్పండి. నాకెళ్ళుకో రోజు రోజు కొత్త రుచి కోరుదామని అనిపిస్తుంది. మీ మొహం నాకు చూపించండి.
బంగారం ఇప్పటికే నా వాళ్ళలో అర్థం ఏదా అర్థమై చచ్చిందిలేండి. చూడావే నువ్వు నా పర్మిషన్ ఇస్తే డబ్బులు ఇచ్చి దేన్నో వరందోరి. ఏంటి అడ్డమైన దాంతో తిరిగి ఊరు రోగాలను తీసుకొచ్చి నాకు తగిలించడానికా? కుదరదు. ఎలాగే తోరి ఏదో మనకే చేయడమంటావు. మీరు అస్సలు బయట తిరగొద్దు. అయితే నేనే అరేంజ్ చేస్తాను. అవునా? అయితే నీ పంచరేకి అరేంజ్ చేయవే. నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అలాంటి వాళ్ళు, నువ్వు అరేంజ్ చేయవే. సర్లేండి, చాలా ఆపండి. ఆ పక్కింటి సిఫారత్ను నీకు చాలా క్లోజ్ కదా, ఆ సిఫారత్లాన్ని అయితే దాన్ని ఇప్పుడు తెచ్చిపెట్టాలా? దాని మొగుడు ఎట్కానిష్టం పోతాడు. పోనీ ఆ పక్కింటి వనజాషులు కదా, దాని మూడు ఇలాగో వైరున్నాడు, దాని కొంచెం అది పెద్ద బ్రహ్మ రాక్షసి, ఊరంతా తగలబెట్టేస్తుంది. అవునా? నాకు ఎక్కువలేవో నేను పడతాను, మీరు లోపలికి పోండి. థ్యాంక్ యూ డార్లింగ్. చాలు. ఇదండి ఆ ఫ్లాష్ బ్యాక్ కథ. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. ఇంకేమి ఆలోచించక నువ్వు చిన్న ధైర్యం చేసావనుకో, నీ కోరిక తీరుతుంది, ఆయన కోరిక తీరుతుంది. ఏం భయపడక. ఆంటీ, మీ సొంత భర్తని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఆయన నన్ను ఇష్టపడుతున్నారా? ఏముందమ్మా, ఈ తిప్పలు ఆనాటి సతీ అన్సూరికే తప్పలేదు. నేననగా ఏమాత్రము. పైగా మీ అంకుల్ గారు నీకు ఒక ఐఫోన్ కూడా కొని పెడతానన్నారు. నాకు అలాంటి కోరికలు ఏంటంటే. అయితే అదే కావాలా నీకు? నువ్వు సిగ్గుపడుతున్నావంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. అబ్బో, ఏమండి రెడీనా? రెడీ. వెళ్ళమ్మా, మీ అంకుల్ గారు నీకోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి, ఏం భయం లేదు, సిగ్గుపడకు. వెళ్ళి, నేనున్నాను కదా, వెళ్ళి. అయ్యో, ఇలా తయారైంది నా బతుకు. మొగుడును కాపాడుకోవడానికి కోసం ఇలాంటి ప్రయత్నాలన్నీ చేయక తప్పట్లేదు. ఆ పిల్ల మంచిది కాబట్టి, పైగా కాక మీద ఉంది కాబట్టి ఒప్పుకుంది. లేకపోతే నేను ఒప్పించగలనా? ఆయన కోరిక ఈ జన్మలో నేను తీర్చగలనా? నేను చిత్రాన్ని ఆంటీ పంపించారు. దా కూర్చో. లేపి చిత్ర, నిమ్మకాయల వయసులో చూశాను, ఇప్పుడు దగ్గరగా బత్తాయికాయల వయసులో చూస్తున్నాను. చిత్ర, నీకు విషయం తెలుసా? రోజుకు నిన్ను 20 సార్లు తలుచుకుంటా తెలుసా? ఎందుకు అంకుల్? నువ్వంటే నా క్రష్. క్రష్ అంటే? క్రష్ అంటే చెరుకు చక్రంలో చెరుకు గడ ఎలా. చిత్ర, నువ్వు నవ్వుతే భలే అందమంటావు తెలుసా? థ్యాంక్స్ అంకుల్. పిల్లలు చాలా బ్యూటీ, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అంకుల్, నాకు ఒక చిన్న క్లారిటీ కావాలి. అడిగి. ఆంటీకి మీకు మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉందా? అండర్స్టాండింగ్ ఉండేది కాబట్టి కదా ఈ కుర్తానే మీరు పంపించింది. చిత్రంగా ఉంది అంకుల్. ఒక భార్య భర్త దగ్గరికి పరాయి అమ్మాయిని పంపించడం ఇలా. ఇప్పుడు నేను పంపలే అనుకో, నేను బయట తిరిగి వస్తాను. బయట తిరిగితే రోగాలు రుష్టులు, దానికి కదా ఇబ్బంది. అందుకని బాగా ఆలోచించి తను ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అర్థమైందా?
ఏమ్మా ఎలా ఉంది అమ్మా? ఎలా ఉంది? అంకుల్ గడిచిపోయాడు కదా, సిగ్గుపడక. వయసుని వృధా చేసుకోకూడదమ్మా. జీవితంలో మిగిలేది ఇది ఒక్కటే మనిషికి సంతోషాన్ని ఇస్తుంది. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యాంటీ ఉంటుంది, దర్జాగా రావచ్చు. నీకు ఏ అడ్డు చెప్పను నేను, సరేనా బంగారం? ఆంటీ ఈ సంగతి బయటికి తెలియదు కదా. ఊరుకమ్మా, బయటికి తెలిస్తే పోయేది నీకేం లేదు, నా పూర్వే. కాబట్టి ధైర్యంగా ఉండు. ఎప్పుడు ఎటువంటి ఆలోచన వచ్చినా నా దగ్గరికి రా, నేను చూసుకుంటాను. అదంతా నీకు ఇతరులతో పని లేదు, సరేనా? నా బంగారం కదా. సరే ఆంటీ, వెళ్ళొస్తాను. సరే బంగారం, సరేనా? ఏం మొగమాట పడక. వదలను నిన్నే ఓ పిల్ల, వదలను నిన్నే. ఫస్ట్ టైం పిల్ల ఉబ్బి తబ్బిబ్బి అయిపోతుంది, చాలా సంతోషపెట్టింది. నాకు కావాల్సింది కూడా అదే, నా మొగుడిని సంతోష పెట్టాలి, నేను సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ అబ్బో, కొత్త పెళ్లి కొడుకు సిగ్గుపడిపోతున్నాడు. డార్లింగ్, నాకు మంచి గిఫ్ట్ ఇచ్చావు. నీకు గిఫ్ట్ కొనిస్తాను, కోరుకో. ఏం కావాలో? నాకు ఒకరిని అరేంజ్ చేస్తారా? నాకు ఒకరిని అరేంజ్ చేస్తారా? ఏం భయపడకండి, నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది. నాకు నచ్చిన నక్లీస్ మీరు కొని పెడుతురు నాడండి. ఇంకా పని ఏముంది? పదండి బెడ్రూమ్ లోకి. మామిడి చెట్టు విరక్కాల్సినట్టు ఉన్నాను, సరిపోదా ఇది మీకు? ఆగండి, ఇంకో యాంగిల్లో ట్రై చేస్తాను.